నిజంగా దువ్వాడ సీన్ చూస్తుంటే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అన్నంత మగజాతి ఆణిముత్యం అండి. అలాంటి దువ్వాడ సీన్ గురించి నేను రీసెంట్‌గా నిన్నటి నుంచి డిసైడ్ అయ్యా. ఆయన ఒక్క మాట అనటానికి కూడా తప్పు లేదు. హ్యాపీగా పెళ్ళాం ఉండి విడాకులు ఇవ్వకుండా స్టెఫ్నీతో గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగే మగాడు ఎవడున్నాడు చెప్పండి? టీడీపీలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, బీజేపీలో కావచ్చు. అంత ధైర్యంగా భార్య ఉండంగా, 2 కూతుళ్ళు ఉండంగా, ఎమ్మెల్సీ అది కూడా ఎమ్మెల్సీ, అది కూడా రీసెంట్గా హైదరాబాద్లో మియాపూర్లో చీరల షాప్ ఓపెన్ చేశాడు. నిజంగా అతను ఆణిముత్యం అండి, మగజాతి ఆణిముత్యం. అలాంటి వ్యక్తి గురించి ఒక్క మాట నేను మాట్లాడినండి. నేనే కాదు, జనసేన వాళ్ళకు కూడా ఒకటే చెప్పారు, అతన్ని పొరపాటున కూడా ఇక ముందు అంటే ఇంతకుముందు ఏం మాట్లాడారో కానీ ఇక ముందు, ఎందుకంటే పెళ్ళి చేసుకున్న వాళ్ళు రీసెంట్గా పెళ్ళాము మొగుడుతో కాపురం చేయాలి అంటే రోజు 5,000 ఇవ్వాలని చెప్పి అడుగుతున్న తర్వాత స్టెఫనీతో ఇంత హ్యాపీగా ఉన్న దువ్వాడ సీన్ని ఆదర్శంగా తీసుకోండి. అతను ఆణిముత్యం, అతన్ని ఒక మాట అనొద్దు అని చెప్పి నేనే డైరెక్ట్గా చెప్పాను.